వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు స్మలత. జగన్ రెడ్డి 5 ఏళ్లు సాగునీటి రంగంలోని చేతకాని తనంతో తప్పులు చేసి ఆ తప్పులు ఇతరుల మీద నెట్టేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. శ్రీశైలం బ్యాక్ వాటర్లో వెలిగొండ టెన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు చేయకుండా పెండింగ్ పెట్టి వెళ్ళావు. సగం పనులు చేసి వెళ్ళి ఇప్పుడు నీళ్లు వదలలేదని విష ప్రచారం చేస్తావా? టెన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వకుండా వెలిగొండ నుంచి నీళ్లు ఎలా వదులుతారు? నీకున్న పరిజ్ఞానం ఇదేనా? నువ్వు ఎలా సీఎంగా చేశావు అని అన్నారు. భరిస్తూ ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా ముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే వెలిగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్ కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలిగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా.